చాలామంది పేరెంట్స్ పిల్లల ముందే గొడవ పడటం, తిట్టుకోవటం, కొట్టుకోవటం, సో కొంత కంట్రోల్ చేసుకోలేనటువంటి కోపం వచ్చినప్పుడు బరస్ట్ అవ్వటం, సో ఇలాంటివి కూడా జరుగుతుంటాయి. సో ఇవన్నీ పిల్లల మెదళ్ళ మీద భయంకరమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తాయి. సో ఇది ఏ స్థాయి వరకు వెళ్తుంది అంటే, ఎప్పుడైతే పేరెంట్స్ ఇద్దరు ఎప్పుడు చూసినా కొట్టుకుంటూ ఉంటారో పిల్లల మైండ్లో ఏమవుతుంది అంటే, ఇక్కడ 2 కేసెస్ వస్తాయి. ఒకటి, ఫస్ట్ కేసు ఎలా ఉంటుంది అంటే, పిల్లల్ని పట్టించుకోకుండా ఎప్పుడు చూసినా వీళ్ళిద్దరే కొట్టుకు వస్తూ ఉంటే వాళ్ళకి తల్లిదండ్రుల దగ్గర దొరకాల్సినటువంటి ఆప్యాయత, ప్రేమ, వాళ్ళ టైం, అది స్కూల్లో ఏదో సాధిస్తాడు, అది వీళ్ళకి చెప్పుకోవాలనుకుంటాడు, వీళ్ళు దాన్ని పట్టించుకోరు, కేర్ చేయరు. ఓకే సరే సరే, లేదా ఎంతసేపటికి చదువు 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 చదువు, లేదా ఇంకొకటి ఏది వాళ్ళకి ఏది ఇష్టం, ఏం చేయాలనుకుంటున్నారు ఏంటి, ఇవి కూడా ఉంటాయి. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో ఏమవుతుందంటే, వాళ్ళు ఇక్కడ దొరకని దాన్ని బయట ఎత్తుక్కుంటారు. బయట ఎవరైనా ఇంకొకళ్ళు ప్రేమగా మాట్లాడితేనో, తిన్నావా, ఏం చేస్తున్నావు, ఏంటి, హెల్త్ బాగాలేదా, టాబ్లెట్స్ తెమ్మంటావా, ఇట్లా ఎవరైతే కొద్దిగా కేర్ చూపిస్తారో ఇక అదే ప్రేమ అనుకుని ఇక్కడ దొరకని దాన్ని అక్కడ దొరికింది అని చెప్పి వాళ్ళు సంతృప్తి పడతారు. ఇక రెండవ కేసు ఉంటుంది, వీళ్ళు ఏంటంటే వీళ్ళు కంప్లీట్ రివర్స్ అవుతారు. అంటే ఇంట్లో ఎప్పుడు చూసినా ఈ కొట్టుకునే వాతావరణమే ఉన్నప్పుడు వాళ్ళు ఏమవుతారు అంటే, ఓహో పెళ్ళి అంటే ఇలాగే ఉంటుంది కావాలా, సో మనం పెళ్లి చేసుకోకూడదు. వీళ్ళు కంప్లీట్ రివర్స్ అవుతారు. పెళ్ళి అయితే ఇలా ఉంటుంది అనమాట, ఇలా కొట్టుకు చావాలన్నమాట, సంతృప్తి ఉండదు అనమాట, సంతోషం ఉండదు అనమాట, సో మనకు పెళ్ళొద్దు.